తుమ్మపూడి కోటేశ్వరరావు గారి సాహిత్య కృషిని గురించి ఒక వారం రోజుల పాటు రోజు జరిగే కొన్ని ఉపన్యాసాలని వినే అవకాశాన్ని పొందటం ఒక అదృష్టం అయితే, వింటే ఏదైనా తెలుసుకుంటాడు, ఏం తెలుసుకున్నాడో మాట్లాడటం కోసం కూడా అవకాశం ఇవ్వటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక 15-20 రోజుల క్రిందే, ఒక నెల ముందే ఫలానా అంశం మీద నువ్వు మాట్లాడతావా అని మామూలుగా ఒక అంశం సూచిస్తూ అడుగుతూ ఉంటారు మామూలుగా. ఈసారి అలాంటిది ఏమీ చేయకుండా పురాణ విద్య అనే విషయం పుస్తకం మీద మీరు మాట్లాడాలి, ఇంకా నెల సమయం ఉంది అని మెసేజ్ పెట్టి ఊరుకున్నారు. సరే, రోజువారీ పనులు పక్కకు పెడితే పురాణ విద్యను గురించి నేను సంవిధాన చక్రవర్తి, ఆముక్తమాల్యద సౌందర్యము, ఎర్రన్న నాచన సోమనల తులనాత్మక పరిశీలన, 1000 పడగల మణిప్రభలు ఇవి చదివాను. మిగతావి కూడా సాలబంజిక, శ్వేతపద్మం లాంటివి చదివాను, కానీ అవి కొంచెం అర్థమైన భాషలో నాకు ఉన్నాయి అని ఒక ఫీలింగ్ నాకు. సంవిధాన చక్రవర్తి పాంచరాత్ర ఆగమంతో సమన్వయం చేశారు కాబట్టి కొంత అర్థమైంది అని అనిపిస్తూ ఉంది. సరే, ఏదైతేనేమి ఇవాళ పురాణ విద్యను గురించి మాట్లాడమని చంద్రశేఖర్ రెడ్డి గారి ఆజ్ఞ. తుమ్మపూడి కోటేశ్వరరావు గారిని గురించి ఈ రకంగా ఒక ఆలోచన చేసే అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ సాహసం చేస్తున్నాను. వారికి ప్రత్యక్షంగా శిష్యులైనటువంటి వాళ్ళు, వారి మాటల ద్వారా వారి ఆలోచన రీతి ఏమిటి స్పష్టంగా తెలిసిన వాళ్ళు అందరూ ఉన్న వేదిక మీద నాలాంటి వాడు మాట్లాడటం అన్నది కొంచెం కష్టమైనటువంటి పని. అది తుమ్మపూడి వారి ఎదురుగా ఉండగా. అయినా ఆ పుస్తకాన్ని ఇప్పటి పాఠకుడిగా, ఇప్పుడు సాహిత్య విమర్శన గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగా నేనేం అర్థం చేసుకున్నాను అని ఒక 4 అంశాలు లేదా 4 మాటలు మీతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏవైనా లోపాలుంటే నావి, ఏదైనా మంచి విషయాలుంటే అది అస్మత్ గురు పరంపరకి చెందుతుంది అని మనవి చేస్తూ, ఈ వ్యాసపూర్ణం ఈరోజు అట్లాంటి గురుత్వాన్ని శిష్యుల పైన ఏర్పరిచినటువంటి తుమ్మపూడి వారి పురాణ విద్య గురించి 4 మాటలు మీతో మనవి చేస్తాను. అంతకంటే ముందు తుమ్మపూడి వారితో నాకు మొట్టమొదటి ఫోన్ సంభాషణలు ఇవి పక్కకు పెడితే, 2004లో ఆంధ్ర విద్యాలయ కళాశాల ఏవి కళాశాల దోమలగూడలో ఆధునిక సాహిత్య విమర్శ రీతులు అనే అంశం పైన ప్రసంగించినటువంటి సందర్భంలో వారు ఆలంకారిక విమర్శ అన్న విమర్శ విధానాన్ని గురించి ప్రసంగించటం, ఆ తర్వాత దానికి వ్యాసం రాసి ఇవ్వటం, అది పుస్తకంగా రావటం, అక్కడి నుంచి వారితో విజయనగర కాలనీకి ఎప్పుడైనా వారు వచ్చినప్పుడు కలిసి కొంతసేపు సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏదైనా తెలుసుకోవటం, ఇట్లాంటి ప్రయత్నం జరిగేది. ఆ తర్వాత 1-2 సందర్భాలు హైదరాబాద్లోనే కలుసుకోవటం, ఇది సార్తో ఉన్న పరిచయం. కానీ కోవెల సంపత్ కుమారాచార్య గారు, కోవెల సుప్రసన్నాచార్య గారు వారితో కలిసినటువంటి సందర్భంలో, వారితో ఎప్పుడైనా మాట్లాడిన సందర్భంలో సార్ ప్రస్తావన వస్తే చాలా విశేషాలు చెప్పేవారు. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి, విమర్శ దృష్టి ఉన్నటువంటి, కేవలం సమీక్షలు, కథ గురించి మాట్లాడి మళ్ళీ ఒక 10 పేజీల కథని ఒక 2 పేరాల్లో చెప్పి ఇందులో ఈ విషయం ఉంది, ఇందులో ఈ చరిత్ర ఉంది అని చెప్పటమే సాహిత్య విమర్శగా ఉన్నటువంటి ఇలాంటి కాలంలో ఒక మౌలికమైనటువంటి విమర్శ విధానం ఎట్లా ఉంటుంది, సాహిత్య విమర్శకుడు ఎంత లోతుగా ఆలోచించాలి అని నేర్పించిన తరానికి ప్రతినిధి లాంటి వారు, నేర్పించిన ఆ తరంలో ఉన్నటువంటి గొప్ప సాహిత్య విమర్శకుల్లో తుమ్మపూడి వారు ఒకరు. వారు పురాణ విద్య ద్వారా చేసినటువంటి పని ఏమిటి
అని అంటే అందులో ఒక 15 వ్యాసాలు ఉన్నాయి. పురాణ విద్య అని ఎందుకు పేరు పెట్టారు? ఇది మొట్టమొదటి అంశం. మిత్ నాలెడ్జ్ లేదా మిత్ ఎడ్యుకేషన్ ని మనకు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రాచీనమైనటువంటి విద్యను చెప్తున్నారు అని. పురాణము అని అంటే పురా అపినవం కదా, ప్రాచీనమైనది కాబట్టి ప్రాచీన విద్యను చెబుతున్నారు అని అనుకుందాం. మరి ఈ ప్రాచీన విద్య ఆధునిక పరిశోధన అనే ఒక సబ్ టైటిల్ పక్కన ఉంది. దాన్ని ఆధునిక దృష్టితో నేను మాట్లాడుతున్నాను అన్నారు. ఈ ఆధునిక దృష్టితో మాట్లాడే సందర్భంలో నా బుర్రకేం తోచిందో, నా మనసుకేం తోచిందో ఆ దృష్టితో నేను మాట్లాడుతున్నాను అన్న ధోరణిలోకి తుమ్మపూడి కోటేశ్వరరావు గారు వెళ్ళలేదు. వారు చేసిన పని ఏమిటి అని అంటే ప్రాచీనమైనటువంటి పురాణాన్ని, ప్రాచీన గాథల్ని ఆధునిక యుగంలో, అది 1925ల తరువాత వారే చెప్పారు పుస్తకంలో, 25ల తర్వాత పురాణాలని ఆధునిక దృష్టితో చూసేటటువంటి మిత్ని ఆధునికంగా ఆలోచించే ఒకనొక స్వభావం పెరిగింది. యూంగ్ అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి సామూహిక అచేతన, కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ కి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని సమన్వయం చేసుకోవడం. అంటే వారు ఈ మొత్తం పుస్తకం మీద ఏం చేయటానికి వచ్చారనేది చివరికి చెప్పే సందర్భంలో అది మాట్లాడతాను. కానీ పురాణ విద్యని ఆధునిక దృక్కోణంతో నేను విశ్లేషిస్తున్నాను అని మొట్టమొదట పుస్తకంలోనే ఆ మాట చెప్పారు. చెప్తూ ఇంకో మాట, ఆ పుస్తకానికి వారు ఇచ్చిన కింద ఒక శీర్షిక ఏమిటి, కాస్మిక్ ఆర్ట్ అని మహత్కళ అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే మన అలంకార శాస్త్రం ప్రకారం ఇతిహాసము, వేదాలు, ఇతిహాస పురాణాలు, కావ్యము అన్న ఒకనొక విభజన క్రమం ఉన్నది. వాంగ్మయాన్ని మనం విభజించుకున్నటువంటి రీతి ఉంది. ఈ విభజించుకున్న రీతిని అర్థం చేసుకోవటానికి పురాణ ఇతిహాసాల భూమిక ఏమిటి, తర్వాత అది కావ్యంగా మారిన రీతి ఏంటి అన్నది తరువాతి తరానికి అందించవలసిన అవసరం ఉన్నది. ఆ అందించవలసిన అవసరాన్ని గుర్తించినటువంటి సందర్భంలో ఈ పురాణ విద్య అన్న ఒకనొక పుస్తకానికి రూపకల్పన జరిగింది అని నేను భావిస్తాను. వారే ఆ పుస్తకంలో చెప్పుకున్నట్టుగా కాళహస్తీశ్వర క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబికకు సంబంధించినటువంటి ఒకనొక వ్యాసం రాయాలి అన్న ఆలోచన సందర్భంలో ఈ పురాణ విద్యకు సంబంధించిన ఆలోచన వారిలో మెదిలింది అని, అందుకని పురాణం అన్న మాటకి ఏ రకమైనటువంటి నిర్వచనాలు, పంచలక్షణం అని చెప్తున్నారో వాటికి తానొక కొత్త సమన్వయాన్ని తీసుకొని ఒక 15 వ్యాసాల్ని ఈ పుస్తకంలోకి తీసుకొచ్చారు. ఇందులో మొదటి 3 పురాణం అంటే ఏమిటి, ఆ పురాణాల యొక్క దర్శనం ఎట్లా ఉంటుంది అని మాట్లాడటం మొదటి 3 వ్యాసాలు చేస్తే, ఆ తరువాతి వాటిలో ఇతిహాస పురాణాలలో ఉండేటటువంటి ప్రతీకాత్మక ప్రవృత్తి ఏంటి అని మాట్లాడటం ఆ తరువాతి వ్యాసాల్లో కనిపిస్తుంది. అంటే భాగవతం, ఆధునిక యుగంలో వచ్చిన రామాయణ కల్పవృక్షం దాకా ఆ రకమైనటువంటి ఆలోచన చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత జానపద సాహిత్యంలో కూడా ఈ పౌరాణికమైనటువంటి లక్షణాలే, ఈ పౌరాణిక లక్షణాలు పురాగాథల్లో వెతకటం కాదు, ఆ గాథల్లో ఉన్న ప్రతీకాత్మక ప్రవృత్తి ఎట్లా ఆర్కిటైప్ గా ఉంటుంది అని మాట్లాడుతూ అటు పురాణాలలోనూ ఇటు జానపద కవిత్వంలోనూ ఒకే రీతిగా ప్రతీకాత్మకత ఎట్లా ఉంటుంది అన్నది ఒక వ్యాసంలో మాట్లాడతారు. అట్లాగే ఈ కార్యకారణ సంబంధం అన్నది సాహిత్యంలో వారు పరిశోధన చేస్తున్న, విమర్శ చేస్తున్నటువంటి కాలంలో వచ్చినటువంటి పెద్ద మార్క్సిజం ఆలోచనలు, కార్యకారణ సంబంధంతో గతితార్కిక చారిత్రక భౌతికవాదం, ఈ ఆలోచనలు కొనసాగుతున్నటువంటి కాలం. ఇవేమీ లేకుండా కూడా అహేతుకవాదం ఒకటి ఉంటుంది. హేతువాదం అన్నది కాకుండా అహేతుకవాదం కూడా ఒకటి ఉంటుంది. దాన్ని అదృష్టవాదం అన్నారు యూంగ్. ఈ అదృష్టవాదం అంటే కళ్ళకు కనిపించనిది అని. దాన్ని కేంద్రంగా చేసుకొని కార్యకారణ సంబంధం లేకుండానే సాహిత్యంలో అది ఎట్లా వ్యక్తం అవుతుంది అని మాట్లాడుతూ
ఆ తరువాత కొన్ని నవలల్ని, విశ్వనాథ వారి సాహిత్యాన్ని అంచనా వేసుకుంటూ రావటం. ఇందులో సాహిత్యం డైరెక్ట్ కాదు అని అనిపించేటటువంటి వ్యాసాలు కూడా ఓ రెండు ఉన్నాయి. అదేమిటి? ఒకటి గోవును గురించి, రెండవది దేవనగరి గురించి. అంటే దేవనగరిగా చెప్పే అమరావతి భూలోకంలో ఉండేటటువంటి ఈ నగరము, అట్లాగే గోవు ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది అన్నదానికి ఉదాహరణగా సమగతిగా ఎట్లా ఉంటుంది అన్నదానికి కార్యకారణ సంబంధం లేదా వ్యక్తావ్యక్తమైనటువంటి ధర్మాధర్మముల మధ్య జరుగుతున్న సంఘర్షణని కేంద్రంగా చేసుకొని గోవుని ఎందుకు మనం ప్రాధాన్యం ఇస్తాము అన్నది వీటన్నిటినీ ఈ 15 వ్యాసాల్లో చెప్పుకుంటూ రావటం వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి పని. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి అని అంటే, గురువు గారు ఏం చెప్తున్నారన్నది అర్థమవుతుంది, కానీ దాన్ని నేను మళ్ళీ చెప్పాలి అనే ఒకానొక స్థితిలోకి వెళ్ళే సందర్భంలో సరైన ఉదాహరణ నాకు తోచాలి. అక్కడ గురువు గారు ఆనంద కుమారస్వామిని, లేకపోతే మరో పాశ్చాత్య విమర్శకుణ్ణి, లేకపోతే ప్రాచీన కాలంలో ఉన్న ఋషుల్ని, ఆగమ శాస్త్రాల్ని, వేదాల్ని, అనేకమైనటువంటి విషయాల్ని ఉదహరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏ పేరాకు ఆ పేరానే కొత్త విషయాన్ని వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఉంటుంది. అయితే ఈ పురాణ విద్యలో గురువు గారు చేసినటువంటి గొప్ప పనేమిటి అని అంటే, సాహిత్య మూలమైనటువంటి విషయం ఏమిటి, మనం అవునన్నా కాదన్నా ఇవాళ్ళటికి వస్తున్నటువంటి కథ, నవల, కవిత్వం వాటిలో కూడా మనం చూడగలిగితే పౌరాణికమైనటువంటి వాసనలు, ఇతిహాస భూమిక మీద ఉన్నటువంటి సాహిత్యం ఉంటూనే ఉంటుంది. దీన్ని ఆర్కిటైప్ అన్నాం, ప్రాగ్రూపం అన్నాం. వీడు ఈ కథ రాస్తున్నాడు, వీడి బుర్రలో కుటుంబ కథ ఉన్నది, వీడు ఈ కథ రాసుకుంటూ వెళ్తున్నాడు. వీడు మహాభారతాన్ని చదివినటువంటి ఒకానొక అనుభవంలో ఉన్నాడు, కానీ వాడు మహాభారత కథ రాస్తున్నాడా అంటే కాదు. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అతని మీద పనిచేస్తుంది. ఈ ఆర్కిటైప్ వ్యవహారం కళా సృజనలో, కళాత్మకమైన వ్యక్తీకరణలో ఎట్లా జరుగుతుంది అన్నదానికి పౌరాణికమైనటువంటి మూలాల్ని, అట్లాగే ప్రాగ్రూపానికి సంబంధించినటువంటి మూలాల్ని రెండింటినీ గురువుగారు చర్చించుకుంటూ వస్తారు. ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు సంక్లిష్టంగా నాలాంటి వాళ్ళకు అనిపిస్తుంది అని అంటే, వారు ఏకకాలంలో పురాణాల నుంచి వచ్చినటువంటి భారతీయమైనటువంటి లక్షణాలని ఒకవైపు చెప్పుకుంటూ వస్తారు. దానికి పాశ్చాత్యులైనటువంటి లేదా పాశ్చాత్య దేశాల్లో కళా సంబంధంగా మాట్లాడిన వాళ్ళు, మనోవైజ్ఞానిక దృక్కోణంతో మాట్లాడినటువంటి వాళ్ళని సమన్వయం చేస్తారు. ఒక్కసారిగా ఈ రెండు అసలు పౌరాణికమైన పద్ధతిలో ఉన్నదే అర్థం చేసుకోవడం కొంత క్లిష్టంగా ఉంటే, దానికి ఈ ఆధునిక మనస్తత్వవేత్తల యొక్క ఆలోచన విధానాన్ని సమన్వయం చేసేసరికి మరింత సంక్లిష్టమై నాలాంటి వాడికి త్వరగా అర్థం కాకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. కానీ వారి ఉద్దేశం ఏమిటి అనంటే, ఇంత పౌరాణికమైనటువంటి ఒకానొక స్వభావం కలిగినటువంటి ఈ ఇతిహాసం, ఈ పురాణం కావ్యంగా ఎట్లా పరిణమించింది, ఆ కావ్యం ప్రతీకాత్మకంగాను లేకపోతే తరువాతి కాలంలో ఒక ఆర్కిటైప్ మూలంగా ఈ పురాణాలన్నీ ఎట్లా పనిచేశాయి అని చెప్పుకుంటూ వస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ వారి మాటల్లోనే చెప్పాలి అంటే, ఇప్పుడు మనకు ఒక అంశం ఉంది. అదేమిటి అనంటే, జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం, లేదా కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, లేదా కలెక్టివ్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, ఇట్లాంటివి ఉన్నాయి భావనలు. వీటిని వారు ఎంత చూడటానికి వారు చాలా ఆలోచించాలి. ఆ ఒక్క మాట వారు అని ఊరుకుంటారు, కానీ దాని మీద మనం చాలా ఆలోచించాల్సినటువంటి ఒకనొక స్థితి కనిపిస్తుంది. అదేమిటి అనంటే, ఇప్పుడు జాగ్రత్త స్థితి అనేది ఉంది, కాన్షియస్నెస్ ఉంది. ఇది వాస్తవికత పునాది అంటారు, ఇది వాస్తవం అంటారు. అంటే సాహిత్యంలో ఇది ఒక భాగం. స్వప్నం, స్వాప్నికావస్థ ఉంది, లేదా అన్కాన్షియస్నెస్, లోపల ఏదో జరుగుతున్నది,
ఇలాంటిది ఉంది. ఇది సౌందర్యావస్థ అంటారు. ఆ తర్వాత సుషుప్తి. ఈ సుషుప్తి వల్ల నా స్వప్నంలో నేను చూసినటువంటి దృశ్యం ఏమవుతుంది, కళాత్మకంగా వ్యక్తీకరించినప్పుడు ప్రతీక అవుతుంది. ఈ ప్రతీక ఎక్కడి నుంచి పుట్టింది అంటే పురాణాలలో నుంచి, ప్రాగ్రూపాల్లో నుంచి పుట్టింది అని. ఈ మొత్తం క్యాన్వాస్ లో గురువు గారు ఏమంటున్నారు అనంటే, పురాణాలు ప్రాగ్రూపాలుగా ఉన్నవన్నీ కూడా వేదాలు కానీ, ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, ఇదంతా కూడా ప్రతీకాత్మకమైన సంకేతము. ఇతిహాస పురాణాలు అర్థం చేసుకోవాలి అంటే ఈ సంకేతం అర్థం కాకపోతే ఏ రకమైనటువంటి సాహిత్యము అర్థం కాదు. ఇది ఒక ప్రతిపాదన. రెండవది స్వప్నావస్థ. ఇది సౌందర్యాత్మకంగా ఉంటుంది అన్నారు కదా. ఈ సౌందర్యాత్మకం ఏమవుతుంది అంటే వ్యంగ్యము లేదా వ్యంజన సాధనంగా మనకు వ్యక్తమవుతుంది. నేను కలలో అనుకున్నది మళ్ళీ నేను చెప్పేటప్పుడు వ్యంగ్యాన్ని ఆశ్రయించి ఉంటుంది, అంటే కళాధర్మంగా ఉంటుంది. ప్రతీక, తర్వాత సౌందర్యం, మూడవది వాస్తవం, జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనోవైజ్ఞానిక సిద్ధాంతంలో చెప్పబడినటువంటి ఈ మూడు అంశాలని సాహిత్యంలో వాస్తవ సాహిత్యం, కళాత్మక సాహిత్యం, ప్రతీకాత్మక సాహిత్యం అని అన్వయించుకుంటే ఈ మొత్తం సాహిత్యాన్ని, పురాణాలని, కావ్యాలని, అట్లాగే ఆధునిక ఇంకేదైనా ఆధునిక సాహిత్యంలో వచ్చిన మరో విషయమైనా అని ఒక సమన్వయం చేసుకోవటానికి ఒక సూత్రాన్ని అందిస్తారు. అదే సందర్భంలో ఈ పురాణాల గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో చాలా ఒక గొప్ప స్టేట్మెంట్ అది. పురాణాలు ప్రజా విద్య. పురాణాలన్నీ కూడా ప్రథమంగా, ప్రధానంగా ప్రజా విద్య. ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఎట్లా ప్రజా విద్య అవుతుంది? అదేదో సంస్కృతంలో రాసుకున్నారు, మా భాషలో రాసుకోలేదు, మాకు తెలియని భాషలో ఉన్నది ఇదంతా. అక్కడ పెద్ద వాక్యం ఉంది. వారు ఏమంటారంటే, ప్రజా విద్య, శ్రోత గ్రామం, వ్యక్తి పౌరాణికుడు, ఊరంతా శ్రోతే, వాడికి అందుబాటులోనికి మహావిద్యను, జీవితానికి సంబంధించిన ధర్మాధర్మ విషయాలను తెచ్చినవాడు ప్రజాకవి, వాడే పురాణకర్త. భాష సరళం కావటంతో శ్రోతకు విషయం సులభంగా అందుబాటులోకి రావటం వల్ల పై మాటకు ఊతం ఏర్పడింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా, సంస్కృతంలో రాసుకున్నారు, మీకు సంబంధించినటువంటి భాషలో రాసుకున్నారు, మాకేం అర్థం కాకుండా రాసుకున్నారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నటువంటి కాలంలో ఇది ప్రజా విద్య, ఇది ప్రజలకు దగ్గరగా ఉండేది అని ఎంత ధైర్యంగా అన్నారు ఆయన. సులభమైన భాష అని కూడా అన్నారు అని అంటే, ఇక్కడ రామాయణ భారత భాగవతాలని కేంద్రంగా చేసుకుని జానపదుడు, ఆటవికుడు, గిరిజనుడు, నాగరికుడు అందరూ కూడా ఏదో ఒక సాహిత్యాన్ని అల్లుకున్నారు కదా. ఈ పౌరాణికమైనటువంటి జ్ఞానం అతనికి వినటం ద్వారా జరిగిందా, లేకపోతే అతను మళ్ళీ చదవటం ద్వారా జరిగిందా అంటే చాలా స్పష్టంగా అన్నారు. శ్రోత ఎవరు అంటే గ్రామము, ఊరంతా శ్రోత, దాన్ని అనుసరించింది. అదేమైంది? జానపదంలోకి వెళ్ళింది, ప్రజాగాయకుల్లోకి వెళ్ళింది, ఇంకోళ్ళలోకి వెళ్ళింది. అంటే మొట్టమొదటగా ఇది మూల రూపం. ఈ మూల రూపం మీద అనేక రకాలైనటువంటి కల్పనలు, వాస్తవికతలు, మరో రామణీయ కథలు, ఇవన్నీ చేరి కావ్యవాంగ్మయము, తరువాతి వాంగ్మయం అంతా ఏర్పడింది అన్న ఒకనొక సూత్రాన్ని ఇస్తున్నారు. ఇది ఒక పౌరాణికమైనటువంటి ఒకనొక స్వభావం. పురాణం చెప్తారు అనేటటువంటి విషయం దగ్గర జానపద పురాణాలు కూడా ఉన్నాయి. తుమ్మపూడి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏమిటి ఈ పుస్తకంలో అంటే, ఇది కేవలం రామాయణ భారత భాగవతాలకు మాత్రమే అన్వయించి ఊరుకొని ఉంటే ఈ పురాణ విద్య మనకు సంబంధం లేనిది, లేకపోతే ఇది ఫలానా వర్గానికి సంబంధించింది అన్న అపోహ జనాల్లో ఎక్కువగా ఉండేది. వారు ఏం చేశారు, చివరి వ్యాసం దగ్గరికి వచ్చేసరికి జానపద సాహిత్యంలో కూడా ఈ ప్రతీకాత్మక ప్రవృత్తి, ఈ రకమైన ప్రాగ్రూపాలు, ఈ రకమైన మోటివ్స్, నమూనాలు
ఉన్నాయి అని. అక్కడ చాలా గొప్ప మాట ఏమన్నారు తెలుసా తుమ్మపూడి వారు? మార్గము దేశి అని 2 రకాలు ఉన్నాయి, ఇవి శైలీ భేదాలే తప్ప నమూనాలలో భేదాలు కాదు అన్నారు. అని ఎక్కడైతే ప్రజ్ఞ ఎక్కువ పనిచేస్తుందో అక్కడ మార్గ అవుతుంది, ప్రజ్ఞ తక్కువై ఎక్కడ హృదయం ఎక్కువ పనిచేస్తుందో అది దేశీ అవుతుంది అన్నారు. అంటే తానెన్నుకున్నటువంటి ఒకానొక సూత్రాన్ని, ప్రతీకాత్మకత అన్న ఒకానొక అంశాన్ని, ప్రాగ్రూపం అన్న ఒకానొక అంశాన్ని అటు మార్గ సాహిత్యానికి ఇటు దేశీ సాహిత్యానికి అన్వయించి చూపించి ఇది సర్వజన ఆమోదంగాను జనాంతికంగాను ఎట్లా వ్యాపించి ఉన్నది, ఆ వ్యాపించి ఉన్నటువంటి రీతిని చెప్పటంలో సంక్లిష్టమైనటువంటి ఒకానొక భాషా వ్యవస్థ, సంక్లిష్టమైన ఒకానొక అభివ్యక్తి వ్యవస్థ విమర్శలో ప్రవేశించటం వల్ల అది జనాలకి ఎంత చేరాలో అంత చేరలేదు, కానీ దాని మూలం ఇలాంటిది అని వ్యాఖ్యానించి చూపించారు ఈ పుస్తకంలో తుమ్మపూడి వారు. ఇది ఒక పాయింట్. రెండవది భౌతిక దృష్టి, పారమార్థిక దృష్టి, వ్యంగ్య దృష్టి. ఈ మూడింటిని, ఒకటి వాస్తవికము, 2 కళలో పారమార్థికంలో ప్రతీకాత్మకము, వ్యంజకంలో కళాత్మకము, ఇలా చూసేటటువంటి ఒకానొక దృష్టి విద్యల ద్వారా ఇవన్నీ అభివ్యక్తమయ్యాయి, అభివృద్ధి అయ్యాయి అని చెప్పటం ఈ పురాణ విద్యలో కనిపించే ఒక లక్షణం. ఆ తర్వాత మనం వంశము లేకపోతే వంశ అనుచరితము, మన్వంతరాలు ఇలాంటివన్నీ మనకు ఉన్నాయి ఏమండి, ఇలాంటివన్నీ మనకు ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుతూ వారు చెప్పినటువంటి ఒకానొక విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వారు మనస్తత్వ శాస్త్రం ఆధునిక యుగంలో విస్తృతమైన తర్వాత, స్వాప్నిక ప్రపంచం బాగా తెలిసిన తర్వాత, స్వప్నం గురించి ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు ఎక్కువ ఆలోచనలు మొదలైన తర్వాత కావ్య ఆస్వాదన పద్ధతి ఎట్లా ఉండాలి అన్నదానికి ఒక పాశ్చాత్య విమర్శకుడు ఫ్రాన్స్ అనుకుంటాను, ఆయన సంగీతం ఎట్లా వింటావో సాహిత్యం కూడా అట్లా వినాలి అన్నాడు. దాన్ని ఉదహరిస్తూ సారు సంగీతని శ్రవణంతో ఆనందించే మనస్తత్వం కలిగిన వాడే శ్రోత అని ఒక పాశ్చాత్య విమర్శకుడు చెప్పిన దాన్ని చెప్పారు. చెప్పి హఠాత్ హృదయ సంవేదన, తర్క అతర్క సంబంధం లేని మనసు ఎక్కడైతే ఉంటుందో వాడు అసలైన శ్రోత. అంటే అభినవ గుప్తుడు చెప్పినటువంటి సహృదయుడు అన్నదానికి ఆధునికమైనటువంటి ఒకానొక ఉదాహరణని సమన్వయం చేస్తున్నటువంటి రీతి ఈ వాక్యంలో మనం గుర్తించవచ్చు. ఏషాం కావ్యానుశీలనవశాత్ అని ఆయన విశదీభూత మనోముఖురి అని కవి హృదయం తన మనసులో కనిపిస్తే అన్నాడు. ఇక్కడ గురువుగారు ఒక మనస్తత్వ విశ్లేషకుడి యొక్క మాట ద్వారా ఏమంటున్నారు? ఎవడయ్యా శ్రోత అంటే తర్క అతర్కాలు నీ మనసులోకి వెళ్లకుండా సంగీతాన్ని ఉన్నదున్నట్టుగా ఎవడు వింటాడో వాడు శ్రోత అన్నాడు. అంటే నీవు కావ్యాన్ని వినాలి, చదవటం కాదు. అదేమిటి సార్ కావ్యాన్ని వినటం ఏంటి? వేల్చేరు నారాయణరావు గారు లాంటి వాళ్ళు భౌతికమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొని ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటిదంతా కూడా మౌఖిక ప్రసారంగా ఉన్నటువంటి సాహిత్య విధానమే అని ఆయన సిద్ధాంత గ్రంథంలో ప్రస్తావించాడు. ఇదేం కొత్త విషయమా అని మాట్లాడితే ఇవాళ నాకు వేల్చేరు నారాయణరావు గారు మాట్లాడింది ఇవాళ కొత్తగా అర్థమైంది నాకు తుమ్మపూడి గారి పుస్తకం చదివితే. శ్రవ్య కావ్యం అని ఎందుకు పేరు పెట్టారు? చదివే కావ్యం అని పెట్టవచ్చు కదా. దృశ్య కావ్యం నాటకం ఉంది, దృశ్య కావ్యం శ్రవ్య కావ్యం కంటే ముందు. మరి వాడు శ్రోత కాదు, ప్రేక్షకుడు, చూస్తున్నాడు, వింటున్నాడు. శ్రవ్య కావ్యం అని ఒక మాట అనటం ద్వారా ఎప్పుడైతే దృశ్య కావ్య మర్యాదల నుంచి మెల్లమెల్లగా శ్రవ్య కావ్యంలోకి మనం అభివృద్ధి చెందామో సహృదయుడుగా ఉన్నటువంటి వాడు తనకు తాను భావించవలసినటువంటి ఒకానొక స్థితిని చెప్తున్నాడు. అలాంటి సందర్భంలో వినటం
ఎంత జాగ్రత్తగా వినాలి అన్నది ఆ ఉదాహరణగా చెప్తున్నారు. అంటే ఆలంకారికులు చెప్పిన శ్రవ్యకావ్యం, అభినవగుప్తుడు చెప్పిన సహృదయుడు, తుమ్మపూడి వారు చెప్తూ ఒక పాశ్చాత్య విమర్శకుడి యొక్క మనోవిజ్ఞానిక విమర్శ ద్వారా చెప్తున్నటువంటి సంగీతం ఎంత జాగ్రత్తగా వింటాము, తర్కాలు లేకుండా మన మనసు ఎట్లా ముద్ర వేస్తుందో అట్లా కావ్యం కూడా ముద్ర వేయాలి అనటంలో ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు గురువు గారు అభినవ భారతి కాబట్టి అభినవ గుప్తుడి విషయాన్ని చెప్పారనాలనా, ఆలంకారికుల విషయాల్ని చెప్పారనాలనా, మనోవైజ్ఞానిక విషయాన్ని చెప్పాలి అనాలా అని మనం మాట్లాడితే ఈ మూడిటి సమన్వయం ఆయన విమర్శ. కానీ దేనికదిగా మనం వేరు చేసుకొని చూడవలసినటువంటి అవసరం ఒక్కొక్కసారి మనకు ఏర్పడుతుంది. ఇట్లా పురాణ విద్యలో ఇలాంటి ఒక సూత్రం ఇస్తారు. రెండవది చాలా మౌలికమైన ఒక మాట అన్నారు. హృదయం, మేధస్సు, హార్దికతా ప్రధానమైన ప్రజ్ఞ పెరిగాయి. మనసు, మేధ, తర్కం పెరగడంతో ఫీలింగ్స్ పెరిగి పురాణం మనకు దూరమైంది అన్నారు. లాజికల్ థింకింగ్, విద్యా విధానంలో లాజికల్ థింకింగ్ ఒక 25 సంవత్సరాలుగా ప్రవేశించింది. అందుకనే బెడ్రూమ్ లో కూడా లాజికల్ థింకింగ్ వచ్చేసింది. నాకేం వస్తుంది, వెనకేం వస్తుంది, వానికేం పోతుంది అని. లాజికల్ గా ఆలోచించడం చాలా గొప్ప విషయమే. ఈ పురాణం కానీ హృదయానికి సంబంధించిన మౌలికమైనటువంటి ఒకనొక సారం ఎట్లా దూరమైంది అని ఈయన చెప్తారు. సుప్రసన్నాచార్యుల వారు కూడా కథానిక దాని పరిమితి అని ఒక వ్యాసం రాస్తూ ఆధునిక యుగంలో కథానిక చేసిన పనేమిటి అని అంటే మౌనంగా మనం హాయిగా చదువుకోవటం. యక్షగాన కథ గాని, ఒగ్గు కథ గాని, బుర్ర కథ గాని, మరో కథ గాని సామూహికంగా మనం ఆస్వాదించేటటువంటి ఒకానొక స్వభావంలో ఉండేవాళ్ళం. ఆధునిక తెలుగు కథ మనని ఏకాంతంలోకి నెట్టి పూర్తిగా మనం మాత్రమే దాన్ని చదువుకొని దాన్ని ఆస్వాదించే ఒకానొక విషయంలోకి వెళ్ళింది. అంటే సామూహికమైన ఒకానొక ఆనందానికి మనం దూరం అయ్యాం. ఇవాళ 100 ఏళ్ల తర్వాత దాని పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గురువు గారు మనస్సు, మేధస్సు, తర్కం ఈ మూడు ఎప్పుడైతే సాహిత్యంలోకి ప్రవేశించాయో పురాణంలో ఉన్న ప్రతీకాత్మకమైన ప్రవృత్తి, కళాత్మకమైన ఒకానొక లక్షణం మనకు దూరం అవుతూ పోయింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని మౌలికంగా వీటిలో వృక్షం అని అన్నారు. అందరూ ఎందుకు కాండవని, వృక్షమని, తర్వాత కల్ప వృక్షమని ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు? వృక్షం ఎందుకు భారతీయమైనటువంటి ఒకానొక వ్యవహారంలో సంకేతంగా ఉన్నది? ఈ విషయాలన్నీ మాట్లాడతారు. మహాప్రస్థానము, స్వర్గారోహణ పర్వాన్ని గురించి చెప్పినటువంటి వ్యాసంలో ఒక కథ చెప్తారు. ఒక బౌద్ధ సన్యాసికి సంబంధించిన ఒక వ్యక్తి 100 మందిని గురువు గారికి చెప్పారట, 100 మంది నీ దర్శనానికి వస్తారు అని. నువ్వు పోయి తీసుకురాపో, చూద్దాం ఎంతమంది వస్తారో చూద్దాం అని అంటే 100 మంది బయలుదేరారు. బయలుదేరితే దారిలో ఒక మా రాజుగారికి గురువు గారు లేరు, మా రాజుగారి దగ్గర మంచి గురువు గారు లేరు, ఆ గురువు గారి దగ్గరికి వారికి గురువుగా ఉండటానికి యోగ్యతగా ఉండేటటువంటి వాళ్ళు రావాలి అంటే కొంతమంది పోయారట. ఆ తరువాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ చాలా బాధపడుతూ ఉంది. ఏదో తన తండ్రి వదిలిపెట్టిపోయాడని ఇట్లా బాధపడుతూ ఉంది. మీరంతా బుద్ధుని శిష్యులు కదా, దయాపారావతం కదా, మీరంతా దయతో ఉన్నవారు కదా, నా పట్ల దయ చూపాలి కదా అని అనేసరికి ఈ దయ చూపించాలని కొంతమంది ఆమెతో పాటు 20 మందో 30 మందో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు మీ పాండిత్యానికి మీకు ఒక పని కల్పించి మీకు ఒక యశస్సును కలిగిస్తాం మా రాజ్యంలో, మా దగ్గర వచ్చి ఉండండి, డబ్బులు అవన్నీ పంచుతాము అనగానే కీర్తి కోసం కొంతమంది పోయారట. చివరికి ఇద్దరో ఒకరు ఆ కీర్తి కోసం ఒకడు పోయాడు. చివరికి ఒక్కడు మాత్రమే గురుగారి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా చాలా మంది వస్తా అన్నావు, నువ్వు ఒక్కడివే వచ్చావంటే మీరు అప్పుడు చెప్పిన ఒక్కడే ఎందుకు వస్తాడో నాకు అర్థమైంది అని అన్నారు. ఈ మహాప్రస్థాన పర్వం
99 మంది కలిసి ప్రయాణిస్తారు, స్వర్గారోహణంలో ఒకడే మిగులుతాడు. అలాంటి ఒకానొక తాత్విక సత్యాన్ని చెప్తోంది. ఎవడు ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం చూడండి. మనం నేను భౌతికంగా చెప్తున్నాను, గురువుగారు చాలా ఆధ్యాత్మికంగాను ఒక ఫిలాసఫికల్ టచ్ తో చెప్పారు. నేను నిన్ను గురువు చేసుకుంటాను, నీ పాద పూజ చేసుకుంటాను అనగానే ఒకడు లొంగిపోతాడు. నేను నిన్ను గురువుగా స్వీకరిస్తాననగానే ఒకడు లొంగిపోతాడు. అదొక బాపతు. నా పట్ల దయ చూపవా అనగానే మనం చూస్తుంటాం కదా, అతని కోసం నేను ఉద్యమంలోకి వచ్చాను, దానికోసం వచ్చాను, దయ. అట్లా కొంతమంది పోతారు. ఇంకొకడు తన స్వంత కీర్తి కోసం పోతాడు. చివరికి మిగిలేదెవడు? ఆ దైవాన్ దాకా ప్రయాణించేటటువంటి వాడు, స్వర్గం దాకా ప్రయాణించేటటువంటి వాడు అసలైన జీవుడు. అలాంటి జీవుడి గురించి మాట్లాడేటటువంటి ఒకానొక లక్షణం మహాభారతంలో ఉంది అని చెప్తూ, ఎవరూ చేయని ఒక కొత్త, నేను చదివిన దాంట్లో, మహాభారతం మీద వచ్చిన వ్యాసాల్లో నేను చదివిన దాంట్లో గురువు గారు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఇందులో 2 విద్యలు, శాంతి పర్వం తర్వాత ఉన్నదంతా ఒక రకమైన విద్య, శాంతి పర్వం కంటే ముందు యుద్ధం దాకా ఉన్నదంతా ఒక రకమైన విద్య. ఈ 2 విద్యలు యజ్ఞానికి సంబంధించినవి కేంద్రంగా చేసుకొని కర్మ ఫలితం అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు సర్పయాగం నుంచి ఫలానా యాగం నుంచి ఫలానా యాగం దాకా ముగించడం అన్నది కర్మ ఫలితాన్ని సూచిస్తుంది అంటే, తుమ్ముపూడి వారు 18 అధ్యాయాలు, 18 పర్వాలు, గీతలో 18 అధ్యాయాలు, 18 రోజుల యుద్ధం, 18 అక్షోహిణులు, ఇలాంటి 18 అనే సంఖ్యను చూపించి యజ్ఞ విశేషంగా ఉంటూ ఇది ఎట్లా కర్మ ఫలితాన్ని అట్లాగే ఆధ్యాత్మిక లేదా పారమార్థిక సత్యాన్ని చెప్తోంది అని వ్యాఖ్యానిస్తారు. రెండవది, ఈ మొత్తం సాహిత్యంలో మరో మౌలికమైనటువంటి విషయం ఉంది. రామాయణాన్ని గురువు గారు శాంతరసమే అంటారు తప్ప కరుణరసం అన్నది వారు అంగీకరించరు. సరే, మహాభారతం విషయంలో వీరము అని శాంతమని ఉంటే గురువు గారు శాంతమనే. దానికి ఆయన పాశ్చాత్య ఉదాహరణ కూడా ఒకటి చూపిస్తారు. ఎవరైనా ఇంగ్లీషు రచయిత మహాభారతాన్ని రచిస్తే యుద్ధం దగ్గర ఆపేసి దాన్ని ఒక లౌకిక విద్యగా చేసి పడేసేవాడు. భారతీయులు కాబట్టి మిగతాదంతా రాసి దానికి ఒక ఆధ్యాత్మిక విద్యను నేర్పించారు అని చెప్పి ఇంగ్లీష్ విమర్శకుడు ఒక ఆయన అన్నాడు అని చెప్పి దానికి ఒక పారమార్థిక లక్షణాన్ని చూపించి అది శాంతరస ప్రధానంగా ఉంది. అభినవ గుప్తుడి యొక్క శాంతరసం కేంద్రంగా ఉన్నటువంటి ఒకానొక స్వభావాన్ని తుమ్మపూడి వారు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అదే ఆయన విశ్వాసం కూడా. వారు శృంగారాన్ని కూడా సంయోగ వియోగాలుగా చూసిన దాంట్లో వియోగాన్ని చాలా మంది కరుణగాను, సంయోగాన్ని చాలా మంది శృంగారంగాను చూసి అలా చెప్పుకుంటూ వెళ్తే, గురువు గారు శృంగారం శాంతరస సమ్మేళనం యొక్క, శాంతము శృంగారము ఈ రెండిటి యొక్క సమ్మేళనమే దాంపత్యం అని చెప్తూ, అదే కావ్యమంతా వ్యాపించి ఉంది, కావ్యాలంతా కూడా దాంపత్య నిష్టని కేంద్రంగా చేసుకుని ఉండటానికి కారణం అని పురాణ విద్య అట్లా మూలం ఎట్లా అయ్యిందో అక్కడి నుంచి చెప్తారు. అలా మరో విషయం దగ్గరికి వస్తే అదృష్టవాదము లేదా అహేతువాదము. గురువుగారు రాసినటువంటి 15 వ్యాసాలని ఒక్కొక్క వ్యాసంలో ఏముంది, ఏం చెప్పారు అని చెప్పుకుంటూ వెళ్తే, రాసినటువంటి వాక్యాలను చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలు ఉంటాయి. నేనేం అర్థం చేసుకున్నానో చెప్పడానికి ప్రయత్నించడం వల్ల నా మాటలు ఇలా ఉన్నాయి అని కొంచెం గమనించండి. దయచేసి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దండి. అదృష్టవాదము అనేటటువంటి మాటని వారు లేదా అహేతువాదము అని యూంగ్ ప్రతిపాదించినటువంటి దాన్ని తీసుకొని వారు కార్యకారణ సంబంధం లేనటువంటి కార్యకారణ సంబంధం ఉంటే జాగ్రత్త అవస్థ, కార్యకారణ సంబంధం లేకపోతే అజాగ్రత్త అవస్థ. మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని మనం వెతుకుతూ ఉన్నాం లేదా అతని గురించి అనుకుంటూ ఉన్నాం. వెంటనే అతని కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం కాగానే దేవుడిలాగా కనిపించాడని అన్నాం. మరో సంప్రదాయం అయితే సైతాన్ లాగా కూడా అనొచ్చు అన్నాం. అంటే ఏమిటి అక్కడ మనం ఆ మాట అనటం వెనక ఉండే ఒకనొక మోటివ్
మన ప్రాగ్రూపంలోనూ మన జీవన విధానంలోనూ మన పౌరాణికమైనటువంటి ఒక ఆలోచన విధానంలోనూ ఉంది. ఇట్లా కార్యకారణ సంబంధం లేకుండా ఉండేటటువంటిదంతా కూడా అజాగ్రత్త అవస్థ అని చెప్తూ సాహిత్యంలో ఇది ఎట్లా కనిపిస్తుంది అన్నది మనం ఆలోచించాలి అని 1-2 ఉదాహరణలు త్యాగరాజస్వామి సంగీతాన్ని గురించి రాద్దాం అనుకుంటే ఆయన చేతికి సంగీతం పుస్తకం రావటం, ఇలాంటి ఉదాహరణలు చెప్తారు. ఇక్కడ పోతన భాగవతాన్ని రాద్దాం అనుకున్నాడు, రాముడు వచ్చి అదే రాయమన్నాడు. దీన్ని స్వప్న దృష్టితో మనం వ్యాఖ్యానించుకుంటే వచ్చేటటువంటి అర్థం ఏమిటి? ఈ అదృష్టవాదము అహేతువాదం నమ్మటానికి ఒక కారణం ఒక వరుసగా కనిపించదు, కానీ అది మన సామూహిక అచేతనలో మనలో ఎట్లా మౌలికంగా ఉన్నది అన్న విషయాన్ని చెప్పుకుంటూ ఆ సిద్ధాంతాన్ని ఆ వాదాన్ని చెప్తారు. ఇలాంటి ఒకానొక ఆలోచన విధానం మీద తెలుగు సాహిత్య విమర్శలో మరో విమర్శకుడు రాయనే లేదు. ఈ అదృష్టవాదము యూంగ్ని చెబుతుంది. రెండోది ఋగ్వేదము అనేటటువంటి దాన్ని ప్రథమచ్ఛదం, చాలా మంది ప్రాగ్రూపమని లేకపోతే ఇంకో రకమైన పేరు, ఇలాంటి పేరు పెడితే ఋగ్వేదంలో దీన్ని ప్రథమచ్ఛదం అన్నారు అని చెప్పి సృష్టి ప్రతి సృష్టి అన్నప్పుడు ఈ ప్రతి సృష్టికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా సృష్టి రూపంలో ఎట్లా ఉన్నాయి అని ఈ పురాణ విద్యలో నిరూపించుకుంటూ వస్తారు. పురాణ విద్యలో అది ఎట్లా మోటివ్ అయింది, ఈ ప్రతి సృష్టికి అది మోటివ్ ఎట్లా అయింది అని సృష్టి ప్రతి సృష్టికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తారు. అట్లాగే పులి జూదగాడు ఆడేటటువంటి ఆటలో కూడా ఒక ప్రతీకాత్మకమైన ప్రవృత్తి ఉంది అని. ఇలా ఉన్న 15 వ్యాసాలు రామాయణ భారత భాగవతాలనే కాకుండా గోవుని, దేవనగరిని, జానపద సాహిత్యాన్ని, అట్లాగే ఒక నవలని, వీటన్నిటిని కేంద్రంగా చేసుకొని మాట్లాడుతూ ఈ మొత్తం పుస్తకం ఏం చెప్తుంది అని మాట్లాడితే, ప్రాగ్రూపాలకి లేదా ఆర్కిటైప్స్ గా మనం భావిస్తున్నటువంటి వాటికి మూలాలు మన పౌరాణికమైనటువంటి అంశాల్లో పురాగాథల్లో ఎట్లా ఉన్నాయి, ఆ పురాణ గాథలు ప్లస్ ఈ ప్రాగ్రూపాల్ని మనం ఎట్లా లింక్ చేసుకోవాలి అని చెప్పటం ఒకటి. ఈ పురాగాథలు భారతీయమైనటువంటి రచనా విధానంలోనే ఎందుకు ఆవిష్కృతమవుతున్నాయి? మనం గ్రీకు పురాణాల్లో ఉన్న ఒకనొక మోటివ్ని తీసుకొని మనం కవిత్వం రాయట్లేదు కదా భారతదేశంలో. అంటే ఈ పురాణ ఇతిహాసాలు మన జీవన విధానంలో ఎట్లా ప్రాగ్రూపమైపోయి ఉన్నాయి, మన సామూహిక అచేతనలో ఎట్లా నిక్షిప్తమై ఉన్నాయి, అవి రచనలో ఎట్లా ప్రతిఫలిస్తున్నాయి అని ఉదాహరణల రూపంలో మహాభారతం, రామాయణాన్నే ఎన్నుకొని చెప్పారు. కానీ వాటి ఉదాహరణని మనం ఆధునిక సాహిత్యం దాకా మనం మాట్లాడుకుంటూ రావచ్చు. ఒక చోట సినిమా వాళ్ళను ఉదహరిస్తూ రామాయణ కథలే కొత్త కొత్త సాంఘిక లక్షణాలతో ఎట్లా కనిపిస్తున్నాయని మాట్లాడతారు తుమ్మపూడి వారు. ఇది మొట్టమొదటి పని పురాణ విద్యలో చేసింది. రెండవది, పురాణానికి పంచలక్షణాలు ఉన్నాయి, నాటకానికి పంచలక్షణాలు ఉన్నాయి. ఇవి పంచలక్షణాలు అంటే ఏమిటి అంటే పంచభూతాలే అంటారు మరో చోట. అంటే ఈ 5 లక్షణాలలోనూ మోటివ్స్ గా ఉన్నటువంటి పర్టికులర్ గా ఉన్నటువంటి మూలాలు ఏమిటి, అవి సాహిత్యంలో వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యక్తమవుతున్నటువంటిది పాశ్చాత్య దేశాల్లో కళారూపాలుగాను, మిత్ గాను, మిత్ యొక్క సింబల్ గాను, మీనింగ్ గాను ఎట్లా పరిణామం చెందింది అని చెప్పటం రెండవ పని. మూడవది, ఈ మొత్తం పుస్తకం చెప్పేదేమిటి అని అంటే ఇతిహాస పురాణాలని గురువుగారే ఒక చోట చాలా ఒక ఇంగ్లీష్ విమర్శకుడు యూంగ్ని ఉదహరిస్తూ, మత దర్శనం లేకపోతే, మతపరమైనటువంటి విషయాల యొక్క అవగాహన మూలం తెలియకపోతే ఏ రకమైనటువంటి ఇతిహాసము పురాణము మనకు అర్థమే కాదు. దాన్ని వదిలిపెట్టి వాడు ఏమి మాటలు మాట్లాడినా సరే, అతను ఏ రకమైన మాటలు మాట్లాడినా
అవి పై పై మాటలే అవుతాయి, అతను నష్టపోతాడు కూడా అని ఈ సంకేత విద్య, ఆయన ఒక చోట సంధ్యా భాష అని కూడా అంటారు. అంటే పగలు రాత్రి మధ్యలో ఉన్న సంధ్య ఎట్లాంటిదో అట్లా ఈ పురాణాలకి కావ్యాలకి మధ్య, కావ్యాల్లో ఉన్నది లౌకిక భాష అయితే పురాణాల్లో ఉండేటటువంటిది సంకేతాత్మకంగా ఉండేటటువంటి భాష. ఈ సంకేతం అర్థం కావటమే ద్వారా మాత్రమే పురాణాలు అర్థమవుతాయి. పురాణాల వ్యాఖ్యాత కేవలం కళాత్మక విలువల్ని చెప్పేవాడై ఉంటే వాడు గొప్ప సాహిత్య విమర్శకుడు కాడు అన్నది కూడా ఈ పుస్తకంలో వారు ఒక చోట ప్రస్తావిస్తారు. అంటే కళాత్మక విలువలు ఇతిహాస పురాణాల్లో వెతకకూడదు, రామణీయ కథా సౌందర్యాన్ని అక్కడ చూడకూడదు. పురాణాల యొక్క లక్షణం ప్రతీకాత్మక ప్రవృత్తి. ఆ ప్రతీకాత్మక ప్రవృత్తిని ఆధునిక మనోవైజ్ఞానిక భూమికతో వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళు, విశ్లేషణ చేస్తున్న వాళ్ళు దానికి మనిషి యొక్క అంతశ్చేతనలో ఏ రకమైనటువంటి మోటివ్స్ ఉన్నాయో అవి అతనికి తెలియకుండానే ఎట్లా వ్యక్తమవుతున్నాయో మాట్లాడారు. అందుకని ఆ పురాణాన్ని, ఈ ప్రాగ్రూపాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవటం ద్వారా పౌరాణికమైన విద్య, పురాణాల యొక్క అవగాహన మరింత స్పష్టంగా తెలుస్తుంది అని ఈ పుస్తకం ద్వారా తుమ్మపూడి కోటేశ్వరరావు గారు ప్రతిపాదించారు అని తెలుసుకునే అవకాశం నాకు కల్పించినటువంటి సేవా సంస్థ వారికి, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, విన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ నమస్కారం.